హాయ్ గైస్, ఈరోజైతే మనమైతే వాటర్ టెస్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే టీడీఎస్, ఎందుకంటే మనం తాగే వాటర్లో ఎంత మినరల్స్ ఏమున్నాయి అనేది, లేకుంటే అవి తాగే వాటర్ లేకుంటే తాగని వాటర్, చాలా మురికి నీళ్ళు ఉంటాయి, చాలా ఉంటాయి. వాటన్నిటిని మనం కరెక్ట్గా తెలుసుకోవాలంటే, మన ఇంట్లోకి వచ్చే వాటర్ కూడా కరెక్ట్గా వస్తున్నాయో లేదో తెలుసుకోవాలంటే మనమైతే కొన్ని టెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అందుకే ఇది టీడీఎస్ మీటర్ అంటారు దీన్ని. ఈ టీడీఎస్ మీటర్ చూసుకుంటే మీరు దీనిలో మన ఏదైతే WHO ఉంది కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకుంటే మీకు వచ్చేసి 50 నుంచి 150 వరకు అయితే మంచి వాటర్ అని అర్థం అండి, ఎక్సలెంట్ వాటర్ అని అర్థం. 150 నుంచి 300 వరకు తాగొచ్చు, పర్లేదు, కొంచెం కాచి వడపోసుకుని తాగొచ్చు. దానిపైన ఉంటే మటుకు కొంచెం క్రిటికల్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీకు 300 నుంచి 500 వరకు కూడా అయితే తాగొచ్చు, కానీ కొంచెం డేంజర్ అనమాట. కొంచెం హెల్త్ ఇష్యూలు ఉన్న వాళ్ళు అయితే తాగడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని అయితే తాగొద్దని చెప్తారు, చాలామంది సజెషన్ కూడా ఇస్తుంటారు. ప్రస్తుతానికి అయితే ఇది మన టీడీఎస్ మిషన్, దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. మన దగ్గర అయితే చాలా వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వాటర్ బాటిల్స్ అయితే మన దగ్గర చాలా తీసుకొచ్చాం. అది ఒక్కసారి మీ ముందైతే పెడుతున్నా, చూడండి. మనం రెగ్యులర్గా వాడే వాటర్ బాటిల్స్ కొన్ని ఉన్నాయి, మనం వాడని వాటర్ బాటిల్స్ కొన్ని ఉన్నాయి. చూద్దాం. ఇది ఓవరాల్గా అయితే మీ ముందైతే ఇన్ని వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయండి. చూడండి ఇక్కడ. ఒకసారి వీటి పేర్లు మనం అందరూ చూద్దాం. ఒకసారి మనకు తెలిసిన పేర్లు ఉన్నాయి, కొన్ని తెలియని పేర్లు ఉన్నాయి. ఒకసారి అయితే చూద్దాం. మనకు రెగ్యులర్గా పరిచయం లేని పేరే ఇది, మనకి బిస్లరీ మనం రెగ్యులర్గా వాడేది. ఆ తర్వాత కిన్లీ కూడా మనం రెగ్యులర్ వాడుతుంటాం. ఇవి కొన్ని ఉన్నాయి మనం రెగ్యులర్ వాడడం. ఇది ఆక్వా అనేది కూడా వచ్చింది రీసెంట్గానే, ఇది కూడా ఇది రీసెంట్గా అందరూ వాడుతున్నారు. ఇవి కూడా 20 రూపీస్వే. మీరు చూసుకుంటే ఇక్కడ ఇంకోటి ఉందండి, హిమాలయ స్ప్రింగ్ వాటర్ అంట. బిస్లరీలో హిమాలయ నుంచి అంటే డైరెక్ట్గా తీసుకొచ్చారు అనుకుంటా, అంటే హిమాలయ నుంచి పైనుంచి కింద పడతాయి కదా, ఆ వాటర్ అయితే తీసుకొచ్చారు. ఇది ఆక్వా, ఇది వచ్చేసి ఆక్వా ఆల్కలైన్ ఉందంట. pHలో వచ్చి 9 ప్లస్ 0.05 ప్లస్ ఆర్ మైనస్ ఉంటుందంట. చాలా మంచి ప్యూరిటీ వాటర్ ఇది ఒకటి. ఆక్వా వచ్చేసి ఆక్వాలో 2వ రకం ఉందండి, మినరల్ వాటర్ ఉంది. చాలా రకాలు, ఈ 2 డిఫరెన్స్ ఉన్నాయి దీనికి కూడా దానికి. ఒకసారి అయితే మనం టెస్ట్ చేద్దాం. ఒకసారి టెస్ట్ చేసి ఒకసారి అయితే మనమైతే వీటిలో ఏది మంచి వాటర్ అనేది ఒకసారి చూద్దాం. మనమైతే ఒకసారి చూద్దాం. టీడీఎస్ మీటర్ పెట్టి ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఒకసారి బాటిల్స్ అన్నీ ఒకసారి అయితే పక్కన పెట్టేద్దాం. మనం ఏదైతే టెస్ట్ చేస్తున్నామో ఆ వాటర్ బాటిల్ అయితే తీసుకుందాం. మనమైతే ప్రస్తుతానికి ఈ వాటర్ బాటిల్ ఇట్లా సైడ్ పెట్టేస్తున్నా, ఇది కూడా ఇట్లా సైడ్ పెట్టేస్తా. ఫస్ట్ వచ్చేసి మనమైతే రెగ్యులర్గా వాడే వాటర్ బాటిల్ కిన్లీ ఒకసారి చూద్దాం. మనం చెప్పాం కదా, 50 కన్నా లోపు ఉంటేనేమో కొంచెం అంటే వాడకూడదు, కానీ వాడచ్చు, కొంచెం రిస్క్ అంటారు. 50 పైన ఉంటే గుడ్ వాటర్, 50 నుంచి 150 మధ్యలో ఉంటే గుడ్ వాటర్ అని అర్థం. ఒక్కసారి మీకు ఇక్కడైతే చూస్తున్నా. ఓకే, ఆన్ చేసాం మీటర్ అయితే. 82 ఉందండి. మీకు కిన్లీ వచ్చేసి 82 ఉంది. మీకు చూపించడానికి ఉండదు, రివర్స్లో ఉంటుంది అది. 82 అయితే ఉంది. హోల్డ్ చేశాను, మీరు ఇక్కడైతే చూడొచ్చు. 82 అయితే ఉంది, మీకు అనిపిస్తుంది అనుకుంటా. ఐ హోప్ 82 అయితే ఉందండి కిన్లీ అయితే. ఒకసారి ఇంకొక వాటర్ చూద్దాం, ఇది దీనిలో పోసేద్దాం. తర్వాత వచ్చేసి 82 ఉంది కిన్లీ. ఓకే, వెరీ గుడ్ వాటర్ అండి, మంచి వాటర్ తాగొచ్చు, నో ప్రాబ్లం. మీరు తర్వాత చూసుకుంటే ఇది ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి ఆక్వా ఫినా అంట. ఇది ఒకసారి అయితే చూద్దాం. వాటర్లో చాలా మోసాలు జరుగుతాయండి మనకి. ఏంటంటే టీడీఎస్ చెక్ చేసుకోకపోతే లోకల్లో దొరికే వాటర్ మనం తాగేసామంటే చాలా డేంజర్గా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు చూస్తే 86 ఉందండి, 86 ఉంది. 86 అయితే ఇది వచ్చిందండి, మీకు రీడింగ్ చూడొచ్చు. 86 అయితే ఇది వచ్చింది. ఇది కూడా వెరీ గుడ్ వాటర్, తాగొచ్చు, నో ప్రాబ్లం. కానీ కొన్ని డేంజర్గా వస్తున్నాయి, లోకల్ మేడ్లో తయారు చేస్తున్నారు, అవి చాలా డేంజర్గా వస్తుంది. నాకైతే ఆ బాటిల్ దొరకలేదు ఈ ఏరియాలో. ఈసారి దొరికినప్పుడు అయితే దాన్ని టెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను.
ఇలా మిక్స్ చేస్తానని ఏమనుకోవద్దండి, ఎందుకంటే 1 2 3 పాయింట్స్ తప్ప పెద్ద డిఫరెన్స్ రాదు. మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉంటేనే అప్పుడు మీకు అంటే ఈ మిక్స్ అయినప్పుడు బాగా లో ఉంటే ఆటోమేటిక్ తెలిసిపోద్ది మనకి. 2 3 పాయింట్స్ డిఫరెన్స్ మనకు ఉంటుంది, కానీ పెద్ద డిఫరెన్స్ అయితే రాదు. ఆ తర్వాత బిస్లరీ వాటర్, ఇవన్నీ 20 రూపీస్ వాటర్ బాటిల్స్ అండి. మీరు 20 రూపీస్ వాటర్ బాటిల్స్, బిస్లరీ, అదేదో వంట వచ్చి యాడ్ ఇస్తారు కదా, ఆ యాడ్ అన్నట్టు. ఓకే, ఇది అవి 2 82 86 ఉన్నాయి కదా, ఇది వచ్చేసి 77 ఉందండి. ఇదైతే 77 ఎగ్జాక్ట్గా. వెయిట్ అంటే కదిలిస్తే పోతుంది మళ్ళీ, అందుకని ఒకసారి హోల్డ్ చేస్తున్నా. ఓకే, 87 అయితే ఉంది, మీకైతే చూడొచ్చు ఇక్కడ 87 అయితే ఉంది. ఇది మీరు చూడొచ్చు 87 అంటే పర్లేదు. 77 సారీ 77 అయితే ఉంది. 77 కూడా నో ప్రాబ్లం అండి. మీకు చెప్పాను కదా 50 60 70 80 90 150 వరకు గుడ్ వాటర్ అండి, నో ప్రాబ్లం అండి. 140 130 ఉన్నా కూడా మీకు అవి మంచి వాటర్, ఎక్సలెంట్ వాటర్ అని అర్థం. మీరు ఎలాంటి అభ్యంతరం లేకుండా మంచి వాటర్ తాగుతున్నట్టు మీరు, నో ప్రాబ్లం. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇది ఆక్వా, ఇది చాలా కాస్ట్ ఎక్కువ అండి. ఇది వచ్చేసి ఇది చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. ఇది 140 రూపీస్ ఏమో పడ్డది నాకైతే. ఇక్కడ ఎంఆర్పి ఇక్కడ ఉంది, 130 రూపీస్ ఉంది, కరెక్ట్ 130 ఉంది. చూద్దాం ఎక్కువ అది ఇది ఏంటో స్పెషల్ చూద్దాం. మరి ఆ వాటర్కి ఈ వాటర్కి ఏంటో తేడా. చూడటానికి కలర్స్ ఏం డిఫరెన్స్ ఏం లేవు, బాటిల్ కలర్ అలా ఉంది మీకు అంతే. ఆక్వా ఇది వచ్చేసి మీకు ఎంత ఉందో చూద్దాం. 00 ఉంటుంది, మీరు చూడండి 00 ఉంది. ఓ ఇది 122 ఉందండి. అంటే ఎక్కువ ఉంటే మంచి వాటర్ ఏమో మరి. ఇది అయితే 122 ఉంది, అంటే మినరల్స్ ఇంకా ఎక్కువ బాగున్నాయేమో. 122 అయితే ఇది ఉంది. ఆహా, ఓకే. ఈ ఆక్వా వచ్చేసి 122 అయితే ఉంది, మీరు చూడొచ్చు. హైయెస్ట్ ఇదే వచ్చింది, అదంతా 86 77 అలా ఉన్నాయి కదా. ఇదైతే 122 అయితే ఉంది, మీకు చూడొచ్చు 122 అయితే ఇది ఉంది. చూద్దాం ఇంకా చూద్దాం. $122. తర్వాత వచ్చేసి ఆక్వాలోని ఇది న్యాచురల్ మినరల్ వాటర్ అని ఉంది. ఇది వచ్చేసి ఆక్వా వచ్చేసి అంటే డిఫరెంట్ ప్లేసుల్లో తీసుకొస్తారు కదా వాటర్, దాన్ని బట్టి ఇదైతే డిసైడ్ ఉంటుంది ఆక్వా అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఆక్వా చూద్దాం. ఇది 100 రూపీస్ పడదండి వాటర్, 100 రూపీస్. దీనికన్నా కాస్ట్ ఇంకా ఉన్నాయి, బ్లాక్ వాటర్ అని అవన్నీ 200 300 500. మనకు అంత అవసరం లేదనిపించింది, జస్ట్ ఒకసారి టెస్టింగ్ కోసం అయితే తెప్పించాను. ఓ మై గాడ్, ఇది ఇంకా చాలా ఎక్కువ ఉందండి. ఇది కొంచెం డేంజర్, అంటే తాగకూడదు అనుకుంటా, కానీ తాగొచ్చు. కానీ 150 కన్నా ఎక్కువ ఉంది మీకు. ఇది 178 వస్తుంది ఆల్మోస్ట్, అంతే. ఇది కొంచెం, ఇది వచ్చేసి కొంచెం లిమిట్ దాటిందండి. ఏదైతే లిమిట్ ఉందో 150 కన్నా ఎక్కువ ఉంది. ఇది 178 అయితే ఇది ఉంది. ఇది వచ్చేసి మీకు మరి కొంచెం హిమాలయ ఫూటీ హిల్స్ నుంచి తెచ్చారండి ఇది యాక్చువల్గా. అక్కడ నుంచి హిమాలయ నుంచి వాటరే, కానీ ఇది ఎందుకో ఎక్కువ ఉంది మరి. 178 150 గుడ్ అంటారు మరి. 150 177 అంటే ఇది బ్యాడ్, నాకు తెలిసి ఇది బ్యాడ్ అనుకోవచ్చు ఒక రకం చెప్పాలంటే. 150 లోపే ఉండాలి మంచి వాటర్ అంటే, ఎక్సలెంట్ వాటర్ అంటే 150 లోపే ఉండాలి. కాబట్టి దీంట్లో పోసేద్దాం. మళ్ళీ గ్లాస్ కావాలి కదా. చెప్పాను కదా, ఈ ఆక్వా ఏదైతే ఉందో దీనిలో డిఫరెంట్ టైపు. ఇది కొంచెం డేంజర్ అని అర్థమవుతుంది నాకైతే. డేంజర్ అని కాదు, తాగొచ్చు 150 నుంచి 300 కూడా తాగొచ్చు, కానీ కొంచెం హానికరం అన్నట్టుగా చెప్తారు. నో ప్రాబ్లం. అయినా ఈ ఉన్న వాటర్లో కొంచెం పనికిరాని వాటర్ అంటే అదే 100 రూపాయలు పెట్టి కొన్న వేస్టే. అంటే ఈ కిన్లీ ఇవే మనకు మంచిగా అయితే కనిపిస్తుంది, 80-70 అయితే కనిపిస్తుంది మంచిగా. ఇది వచ్చేసి బిస్లరీ, ఇది కూడా హిమాలయ నుంచి తెప్పించింది, వేదిక అని బ్రాండ్ అనమాట. హిమాలయ స్ప్రింగ్ వాటర్ అంట. ఇది చూద్దాం, హిమాలయ స్ప్రింగ్ వాటర్.
చూద్దాం, ఏదో డిఫరెంట్గా ఉంది బాటిల్. లాస్ట్ది అండి చూడండి. ఓకే, ఇంకొంచెం పోద్దాం, అది కొంచెం టచ్ అయినట్లేదు. ఓకే, ఇది ఎంతండి? 175 ఉందండి ఇది కూడా. కానీ ఈ వాటర్ బాటిల్ కూడా కాస్ట్ ఎక్కువ అండి. ఇది ఎంత పడింది అనుకున్నారు? ఇప్పుడు మెన్షన్ చేయరు కదా, ఇది 40 రూపీస్ 50 రూపీస్ ఏం పడది వాటర్ బాటిల్. హాఫ్ లీటర్ ఎంత రేట్ ఎక్కువ పడింది మనకి. ఇది కూడా 175 ఉందండి మీకు. 175 దాకా అయితే వస్తుంది మీకు ఇది ఆల్మోస్ట్. చూద్దాం, ప్రస్తుతానికైతే అన్ని వాటర్ బాటిల్ చెక్ చేసామండి. 175 దాకా అయితే వస్తుంది ఇది. ఆల్మోస్ట్ 175 అయితే వస్తుంది. అంటే మరి ఈ వాటర్ బాటిల్ ఆ వాటర్ బాటిల్ 2 బాటిల్ కొంచెం హైగా చూపిస్తున్నాయి, మరి ఎందుకన్నా పర్సంటేజీ. చూద్దాం ఇంకా. మీకు నేను ఇంట్లో ఉన్న వాటర్ అయితే చూపిస్తున్నా. ఇంట్లో ఉన్న వాటర్ కొన్ని అయితే శాంపిల్స్ అయితే తీసుకొచ్చాను. మేము ఇంట్లో వాడే వాటర్ ఉంటాయి కదా, అవి అయితే శాంపిల్స్ అయితే తీసుకొచ్చానండి. చూస్తున్నా చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ మేము కెంట్లో వాడాము. కెంట్ ఏదైతే ఉంటుంది కదా ఆల్కలైన్, ఏసీసీ ఆల్కలైన్, ఆ దానిలో వాటర్ అండి. ఇది ఇక్కడ చూస్తే మీకు ఇది వచ్చేసి 84 అయితే చూపిస్తుంది, చూడొచ్చు. ఇది 84 అయితే ఉంది మీకు, 84 ఉంది. గుడ్ వాటర్. మనం దీన్ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి 20కి 30 కూడా పడిపోతూ ఉంటుంది. దీనైతే 50 అబోవ్ ఉండేలాగైతే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఒకసారి. ఇదైతే నేను ఇంట్లో మేము వాడే వాటర్ అండి, మినరల్ వాటర్. ఏదైతే కెంట్ ప్యూరిఫై ఉంది కదా దానిలో వాడతాం మేము. ఈ వాటర్ చెప్తా మీకు, ఈ వాటర్ ఏ వాటర్ అనేది. ఓ మై గాడ్, 331 అండి, 331 వస్తుంది ఇది. ఇది మంజీరా, అంటే మంజీరా బోర్ వాటర్ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి. మంజీరా కలిసి 200 250 దాకా వస్తుంది అనుకుంటా. కానీ బోర్ వాటర్ కూడా మిక్స్ అయ్యింది కాబట్టి, సాల్ట్ అయిన మిక్స్ అయింది కాబట్టి మీకైతే 330 దాకా వస్తుంది. ఇది 330 అయితే వస్తుందండి. ఇది డేంజర్. దీన్ని కూడా తాగొచ్చు, 300 నుంచి 500 కూడా తాగొచ్చు. కానీ మంచి కాచి వడపోసుకొని తాగాలి. అలానే 150 నుంచి 300 మధ్యలో ఉంటే 200 250 ఉన్నా కూడా మీరైతే కొంచెం మంచిగా కాచి వడపోసుకొని అయితే తాగితే బాగుంటుంది, నో ప్రాబ్లం. కానీ పేషెంట్లు అయితే తాగకూడదు. పేషెంట్లు ఎవరైనా ఉంటే ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు, హెల్త్ ఇష్యూలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళైతే 50 నుంచి 150 మధ్యలో ఉన్న వాటరే తాగాల్సి ఉంటుంది. చూశారు కదా, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే మంజీరా వాటర్ కొంచెం డేంజరే. డైరెక్ట్గా కాచి వడపోసుకొని తాగొచ్చు, కానీ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు తాగకూడదండి. అది నా సజెషన్, అంతే, ఏం లేదు. హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫిల్టర్ అయితే పెట్టుకోండి. హైదరాబాద్లో ఖచ్చితంగా కాలుష్యం ఉంది. అలానే బోర్ వాటర్ అయితే ఇంకా డేంజర్. నాకు తెలిసి ఇది ఇంకా రెండు మిక్స్ అయ్యి కాబట్టి, మంజీరా ప్లస్ బోర్ వాటర్ మిక్స్ అయింది కాబట్టి ఎంత వస్తుంది. ఓన్లీ బోర్ వాటర్ చూసామంటే ఇంకా మీకు ఎక్కువ వస్తుంది, 500-600 కూడా వస్తుంది. అది ఇంకా డేంజర్. మీకు 500 వరకు తాగొచ్చు అంటారు, కానీ సజెషన్ చేయరు ఎవరు కూడా. మీకు అర్థమైంది అనుకుంటాను. మీరైతే ఈ మీటర్ కొనుక్కోండి, జస్ట్ తక్కువ ఉంటుంది. ఇది ఒక 250 300 మధ్యలో ఉంటుంది. మీకైతే ఇంకా తక్కువలో కూడా వస్తాయి. మీరైతే ఇది పెట్టుకొని మీ వాటర్ అయితే చెక్ చేసుకోండి. మంజీరా వాటర్ వచ్చినప్పుడు చెక్ చేసుకోండి. ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని కాచి వడపోసుకోండి, లాంటివి చేసుకోండి, మీకు మంచిగా ఉంటుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.